మా తాత మీసాలు చూసినావరా, ఒక్కో మీసం మీద 2 నిమ్మకాయలు నిలబెడతాడు అని ఒకడంటే, బో ఊరిక మా తాతకి పిడికడి మీసాలంటే అంబలు తాగడానికి అడ్డం వస్తుందని మా నాయనమ్మ లేపి పట్టుకునేది అని ఇంకొకడు. ఇదిగో ఇట్లా అప్పట్లో తాతల మీసాల గురించి గొప్పలు చెప్పుకునేవాళ్ళు. సరే నిన్న ఇవాళ అంతంత పొడుగు మీసాలు ఈ తరమల్లు పెంచడం లేదు, కానీ ఓ తాత మీసాలు కిలోమీటర్ ఉన్నాయంట. మరి ఆ మీసాల బాబాయ్ యాడుంటాడో మనం కూడా పోయి దర్శనం చేసుకొని వద్దాం పదండి. గీదేం తారీఖ మీసాల బాబాను చూపిస్తామని ఎవరో సర్దార్జీని చూపిస్తున్నారేంది అని కోపానికి రాకుర్రి. మీరు చూస్తున్నది మీసాల బాబానే, ఏంది నమ్ముతలేరా? అయితే ఓ తాత నీ నెత్తి మీదకేంచిగా మీసాల మూట దించేజరా, మా వాళ్ళు చూస్తారట. చూసిండ్రు కదా, నెత్తిలా చుట్టుకొని పాములోతిగా ఉన్నదంతా మీసాల పూసలే. ఇక చూడరాదుండ్రి ముడేసిన మీసాలకున్న కట్లను ఎట్లిప్పుతాండో. ఇప్పుడు అయిపోయినట్లున్నది. ఇక సాపి చూపి ఎంత పొడుగున్నాయో. అబ్బర కొడక, ఏం తక్కువ 2 ఎడ్ల పగ్గాల లెక్కనే ఉన్నాయి కదా. ఇక ఎడ్లుంటే అవిటికి తాళ్ళే అక్కర్లేదు పోయినరి, మంచిగా మీసాలతోనే కట్టి ఆయిచుకపోవచ్చు. అసలే ఆనకాలం ఆయన తెక్కనన్న బండ్లు బురదల దిగబడ్డ సుత బయటికి గుంజతానికి తాతను పట్టకపోతే చెయ్యి పెట్టకుండా ఉత్త మూతి మీసాలతోనే బండిని బయటికి గుంజతట్లుండు. అయినా నిన్నీయాల ఎంత మొనగాని నూనె రుద్దుకున్నా ఎంటికెలు ఉండనని ఊసిపోవట్టే. మరి గీ తాత ఏం నూనె పెట్టి మీసాలను గిట్ల సాది పెద్ద చేసిండని మీ మీసాలు బీక్కోకండ్రి, ఆయనదంతా వెనకటి తిండి. అయితే ఇంకో అసలు ముచ్చట ఏంటిదంటే, తాను మీసాల బాబా అని పేరుకెక్కేదాకా మీసాలు కొరగానని షరతు పెట్టుకున్నాట. అట్లా 35 ఏండ్ల సంధి మీసాలు పెంచుకుంటా ఈ నడుమనే మీసాల బాబా అని పేరుకెక్కిండాట. ఇక పెద్ద పెద్ద మీసాలు అదేందో ఏసాలు అంటుంటారు, కానీ ఈ తాత ఆ బాపది కాదన్నట్టు. మొత్తానికి రమేష్ చంద్ర కుష్వా అనే గీ మీసాల బాబా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రా పట్టణంలో ఉంటాడు.